మా మదర్తో నేను చూసినప్పుడు 3 సార్లు చూసాను. 3 సార్లు ఎంజాయ్ చేసి ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నీకు సెట్ కాలేదు, ఇది ఏంటో తేడాగా ఉన్నట్టు, లేకపోతే అమ్మాయి నీకు తేడా ఉంది అని చెప్పేసి ఇద్దరు పరిచయం లేకుండా ఉంటే. సినిమాకి ముందే హీరోయిన్ గారు కాంట్రవర్సీలో పడ్డారు కదా, హర్ష సాయి గారిది ఒక కాంట్రవర్సీ. వాయిస్ షూట్ మధ్యలో అది స్టార్ట్ అయినట్టుంది, మెగా అని చెప్పేసి ఏదో ఫిల్మ్. అప్పుడు వాళ్ళకి ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రీచ్ గట్టిగా ఉంది. ఇన్స్టాగ్రామ్ నుంచి ఆడిషన్లు ఇస్తున్నారు, అన్నీ ఫేక్ ఫాలోవర్లే. ఇప్పుడు బులెటిన్లో నైట్ వచ్చే టీవీలో బులెటిన్లు చూసి ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి క్లియర్గా ఉంటారు. ఒక పోస్టర్ పడిందంటే ఈ థియేటర్లో బొమ్మ పడబోతామని ఫిక్స్ అయిపోతున్నారు అన్నమాట. సో యాజ్ మూవీకి మీరు పనిచేశారు కాబట్టి మీరు ప్రమోషన్ చేస్తే ఒకలా ఉంటుంది. అండ్ నేను అనేది అదే, వాళ్ళ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీకు దానివల్ల యూజ్ ఏమన్నా ఉందంటే, బికాస్ నేను కలరా చూశాను కాబట్టి దానికి మీకు యూజ్ లేదంటారా మీరు కూడా? ఓకే, రైట్. ఆబ్వియస్గా నేను చూశాను కాబట్టి, నేను చూశాను, నా ఫ్రెండ్స్ చేశారు, నాకు అంతేం అనిపించలేదు. రియల్ బికాస్ నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, సినిమా మీద 100% నేను ఉన్నాను. సో సినిమాకి కట్టు బానిసగా నిజంగా వీళ్ళు ఇంత చేస్తున్నారు. రేపు పొద్దున్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుందాం, అమ్మాయో అబ్బాయో, హీ ఆర్ హర్, వాళ్ళకి ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రీచ్ గట్టిగా ఉంది, వాడి రీచ్ గట్టిగా ఉంది. వాళ్ళు వచ్చి మీతో ఒక రీల్ చేశారు, ఆ రీల్ వెళ్ళింది, వాళ్ళు రీల్ వెళ్ళి ఒక 10 lakhs మెంబర్స్, 1 million వెళ్ళింది అనుకున్నారు. పేరు ఒకటే నోట్ అవుతుంది. ఆ 1 million చూసిన వాళ్ళు కనీసం 1000 members అయినా థియేటర్కి వస్తారంటే నో, ఆబ్వియస్గా నేను నో అని. సో దానికి ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది నాకు క్వశ్చన్. అంటే ఇంతకుముందు చాలా క్లియర్గా ఉండేది భయ్య. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బులెటిన్లో నైట్ వచ్చే టీవీలో బులెటిన్లు చూసి ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి క్లియర్గా ఉంటారు. ఒక పోస్టర్ పడిందంటే ఈ థియేటర్లో బొమ్మ పడబోతామని ఫిక్స్ అయిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ మారిపోయింది. అవును, సినిమా డిజిటల్ కల్చర్, డిజిటల్ కన్సంప్షన్, అంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్లే. ఇదేందో మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆడిషన్లు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అదే ఆ క్వశ్చన్ కూడా ఉండే. అంటే ఇంతకుముందు సినిమా అంటే వాడు సినిమా ఆఫీసులకి వెళ్ళాలి, సినిమా ఆఫీస్లో వాళ్ళు చూసి వాడికి డైలాగ్ ఇచ్చి వాడు ప్రిపేర్ అయ్యి చెప్పితే వాడి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి సెట్ అయితే వాడికి కాల్ వచ్చేది. అది కూడా వాడు 100 ఆఫీసులు తిరిగితే ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఆడిషన్స్ కూడా ఎలా జరుగుతున్నాయంటే నీకు ఎంత ఫాలో, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎన్ని సినిమాలు చేసావు అని చెప్పేసి ఒక వికీపీడియానో ఒక IMDbనో లేకపోతే ఏంటి అనేది ఒక ప్రయర్ వర్క్ అనేది ఏం లేదు. ఫస్ట్ ఫాలోవర్స్ ఏంటి అంటే వీళ్ళని మన సినిమాలో పెట్టుకుంటే ఎంతవరకు ఒక ఆర్గానిక్ రీచ్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు అన్ని ఫేక్ ఫాలోవర్లే, అంతా ఇది ఓపెన్, అందరికీ తెలిసిందే, అందరికీ చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఓకే ఇంత సో ఫాలోయింగ్ ఉందంటే ఫస్ట్ కన్సిడరేషన్ అనమాట. అంటే ఒక ఆడిషన్ చేసి లేకపోతే అసలు ఏంటి వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టర్, ఏం చూస్తున్నారు, ఎలా పొటెన్షియల్ ఉంది వీళ్ళు అని చెప్పేసి ఈ రోజుల్లో బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక OTTకి పిచ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక జనాలకి పబ్లిసిటీ చేసుకోవాలన్నా ఎంత ఫాలోవర్స్ ఉందనేది మనం ఈ 90s కిడ్స్ కాబట్టి ఇవన్నీ మనకి సెట్ మనం. ఎగ్జాక్ట్లీ, అప్పుడప్పుడు అలాంటి పాయింట్స్ రేస్ అయినప్పుడు హెడ్ ఎక్ కూడా వస్తుంది. 100%. అండ్ కమింగ్ టు ఇంకొక చిన్న డౌట్ ఉందన్న నాకు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి. మన సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాంట్రవర్సీ అనేది సినిమాలో ఉందని నా ఫీలింగ్. సినిమాలో పెద్ద కాంట్రవర్సీ, దాని వెనకాల కూడా కాంట్రవర్సీ. దాని వెనకాల అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ప్రొడ్యూసర్ గారు కాంట్రవర్సీలో పడ్డారు, సినిమాకి ముందే హీరోయిన్ గారు కాంట్రవర్సీలో పడ్డారు కదా. అవునవునవును. సో దాని గురించి మిత్ర గారు, హర్ష సాయి గారిది ఒక కాంట్రవర్సీ, అదేమన్నా తెలుసా మీకు? లైక్ అది నాకు అసలు ఐడియా లేదు. అంటే నాకు తెలిసి బాయ్స్ షూట్ మధ్యలో అది స్టార్ట్ అయినట్టుంది, మెగా అని చెప్పేసి ఏదో ఫిల్మ్. అప్పుడు టీజర్ షూట్ ఏదో చేసుకున్నట్టున్నారు, దాని తర్వాత ఒక లాంచ్ ఏదో పెట్టారు, దాని తర్వాత ఏవో ఇష్యూస్ వచ్చాయి. నాకు తెలిసి ఇంకా అక్కడితో మనం పట్టించుకోలేదు. ఎందుకంటే అంటే సినిమా అది ఎలా షేప్ అవుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి, ఒక ఆడియన్స్కి ఈ సినిమా బయటకు వస్తుందా లేదా, ఇది ఎలా ఉండబోతుంది అని ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. నేను యాక్చువల్గా దాని గురించి అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదన్నమాట. ఇప్పుడు మనది ఎప్పుడు ఫినిష్ అయిపోయి మనం సినిమాతో ఎట్లా మాట్లాడతాం అనేది పెట్టుకున్నా కానీ, బట్ కాంట్రవర్సీ అనేది ఈ సినిమా ఏంటో కొంచెం బాగా నేబర్స్ లాగా ఉన్నారనమాట. ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి. అంటే వర్జిన్ బాయ్స్ అనేది కొంచెం ఇది కాంట్రవర్షియల్ థింగ్ కదా. ఎందుకు అంటే ఎక్కువ హైలైట్ చేసేస్తున్నారు. అంటే బోల్డ్ అంటున్నారు, వల్గర్ అంటున్నారు, లేకపోతే లౌడ్గా ఉంది అంటున్నారు. ఈ మనం నిజాన్ని ఎంత దాచితే అది అంత బ్యాక్ ఎండ్ నుంచి అంత వర్క్ అవుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. అదేంటి దాచుకోవద్దు, అన్నీ ఓపెన్గా ఉండాలి కదా. ఇప్పుడు మేము వర్జిన్ బాయ్స్లో కూడా చాలా మాట్లాడుకున్నాం, సెక్షువల్ రిప్రెషన్ అంటే ఏంటి, ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవట్లేదు, అసలు దాన్ని మనం హోల్డ్ చేస్తూ ఉంటే అసలు ఎంత ఇబ్బందులు ఉంటాయి,
ఫ్రీగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి అని చెప్పేసి అవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే మా మదర్తో నేను చూసినప్పుడు 3 సార్లు చూశాను, 3 సార్లు ఎంజాయ్ చేసి టాపిక్లన్నీ కరెక్ట్గా మాట్లాడరు అంటుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఒకలా చూస్తున్నారు, ఎడ్యుకేషన్ ఉండి కూడా డమ్ పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకొకలా చూస్తున్నారు సినిమాని. సో దానివల్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ మంది మన కల్చర్లో కానీ దీని గురించి ఎక్కువ ఇంట్లో మాట్లాడినవారు, అదొక అంటే ఎడ్యుకేషన్ అనేది లేదు ఫస్ట్ దాని గురించి. అవి తెలియక దాన్ని ఏదో వీళ్ళు వేరే భూతద్దం మాట్లాడుతున్నారు, అదొక తప్పుగా మాట్లాడుతున్నారు అని చూడడం, అలాంటి టాక్స్ రావడం వల్ల ఇదేదో హై టాపిక్, దీన్ని మనం మాట్లాడకూడదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు జనాలు. సో దానివల్ల కూడా ఒకటి అవ్వచ్చు. అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాన్ని అబ్సల్యూట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది జోక్. అండ్ ఇంకోటి కామెడీ. ఇంతకుముందు కామెడీ ఒకలా ఉండేది, ఇప్పుడు సోన్ సినిమా ఇండస్ట్రీ మారిపోయిన తర్వాత కామెడీ ఒకలా అయ్యింది. ప్రతిదీ డబల్ మీనింగ్ చేస్తున్నారు. సో దాని గురించి అంటే అట్లేం లేదు బ్రో. అంటే ఇప్పుడు తప్పుగా ఏమనిపించింది మీకు సినిమాలో? నేను చాలామంది ఇట్లా అంటున్నప్పుడు అసలు తప్పుగా ఏం చెప్పాము సినిమాలో అని చెప్పేసి నాకు డౌట్లు కొడతానే ఉన్నాయి. ఎందుకంటే ఏం చెప్పారు మీరు, మెసేజ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు సైజు గురించి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అది మనం హైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికన్నా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటే దాని గురించి ఏం చేయాలి, ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయితో మేబీ కొంచెం ఫిజికల్గా ఇది అయిపోయిన తర్వాత మేబీ ఆ కంప్లైంట్ చేస్తుందేమో, ఆ కంప్లీట్గా అది ఆ ఫియర్ అయితే ఉంటుంది. దాని గురించి మాట్లాడడం, ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి మాట్లాడడం, అంటే పెళ్లికి ముందు సెక్స్ ఓకేనా, పెళ్లి తర్వాతనే ఓకేనా అనే పాయింట్ మాట్లాడుకున్నాం. అది అందులో కూడా తప్పేం లేదు. అక్కడ కూడా మీరు 2 పాయింట్స్ చూపించారు. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇప్పుడు అనుకునే మీరు చూసే దృష్టి బట్టి ఉంటుంది అనేది కదా మనం అనుకున్నది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు భయ్య, పెళ్లి చేసుకున్న తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్లో అంత బాగుంది, సంబంధాలు కుదిరిపోయినాయి, గిట్నాలు అన్నీ సెట్ అయిపోయినాయి. ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నీకు సెట్ కాలేదు, ఇది ఏంటో తేడా ఉన్నట్టు, లేకపోతే అమ్మాయి నీకు తేడా ఉంది అని చెప్పేసి ఇద్దరు పరిచయం లేకుండా ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? మీ పెళ్లి నుంచి బయటకు రాగలుగుతారా? సో అదే మేమేం చెప్పామంటే పెళ్ళికి ముందే నీకు ఎవరు కావాలో ఏంటి అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఫిజికల్ అంత దూరం వెళ్తావా లేదా అనేది తర్వాత విషయం. అది ఫస్ట్ నీకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ, నీకు సింక్ ఏంటి, వాళ్ళకి ఏంటి అంటే సింక్ సెట్ చేసుకుంటే మీరు కలిసి ఉన్న లైఫ్ లాంగ్ అంతా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు లేదు ఇలా కన్వెన్షన్గానే ఉంటాం, మాకు అవన్నీ వద్దు అవన్నీ తప్పు అంటే మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మరి? డివోర్స్లు ఎట్లా ఉన్నాయి మరి మన దగ్గర? ఊరికి 9తో దుక్కితే 2-3 నెలలకి పెళ్ళి అయిపోయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎవరికన్నా ఇష్యూ ఏమొస్తుందంటే సెట్ కావట్లేదు 2 months 3 months. అరే 6 monthsకి మినిమం గ్యారంటీ ఉంటుంది. 6 months నువ్వు ట్రైల్ చేయాలరా, బట్ నాకు వద్దు, మేమే చూసుకుంటాం. చంపేస్తున్నారు కదా మనుషుల్ని ఏదో ఒకటి చేసి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని హనీమూన్కి తీసుకెళ్ళింది, హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో చంపించేసింది, బికాస్ ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో అదే ముందు పేరెంట్స్కి చెప్పుంటే, సో వాళ్ళు ఏదో ఒక షార్ట్ చేసుకుని ఉంటే ఒక ప్రాణం పోయేది కాదు కదా. అదే అంటే అన్ని ఆ సీక్రెట్స్ అన్ని దాచకూడదు. ఇప్పుడు సీక్రెట్ అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సీక్రెట్ అని చెప్పేసి చదవలేదు భయ్య అని చెప్పేసి. సీక్రెట్ చదవాలి, సీక్రెట్ ఓపెన్ చేయాలి. సీక్రెట్ ఓపెన్ చేస్తే నథింగ్ ఎల్స్ ఇస్ సీక్రెట్ అన్నప్పుడు కొంచెం అన్నిటి గురించి మాట్లాడుకోవాలి కదా. తప్పే ఉంది, సెక్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫిజికల్ దీని గురించి మాట్లాడుకోవచ్చు, ప్యాషన్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకంటే మనం ఏదైతే హోల్డ్ చేస్తూ ఉంటామో అది తెలియకుండా దాని గురించి మనం ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనం ఫ్రీ చేసుకుంటాం, ఓపెన్గా మాట్లాడుకుంటాం, అంటే అవతల పక్కన ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటే ఫ్రీ అయిపోతాం అని చెప్పేసినట్టు కదా. సేమ్ ఏ టాపిక్ అన్నా కూడా నాకు తెలిసి అదే. ఆ టాపిక్ మేము తెలియకుండా సబ్ టెక్స్ట్లో పట్టుకున్నాం మూవీలో. ఈ ప్రీమ్యారిటల్ సెక్స్ టాపిక్ కానివ్వండి, లేకపోతే ఈ బనానాది కానివ్వండి. ఎందుకంటే వాడు కుర్రాడు, వాడు వర్జిన్ బాయ్, వాడు బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చి కో ఎడ్యుకేషన్లో దిగిన తర్వాత అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాడిని హైప్ చేస్తాం. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. వాడికి తెలియకుండా ఆ పిల్ల వచ్చేసి నేను చూపిస్తారా, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఈమెకి సీరియస్ రిలేషన్షిప్ అవసరం లేదు, వీడికి కావాలి, సరే ఓకే అని చెప్పేసి వాళ్ళు ఫ్లోలో ఉన్నారు. వీడి కాండం ఎలా వేసుకోవాలో తెలియదు. ఆ పిల్ల వచ్చేసి ఆ బాటి బండి కాండం పెట్టింది. అందులో తప్పే ఉంది, వీడికి తెలియదు కదా, చెప్పింది కదా, అది కూడా ప్రాబ్లమా? సరిపోయింది. సో అది ఈ మధ్య అది కూడా చూస్తున్నా, ఆ సీన్ పెట్టడానికి కారణం ఏంటి. సో అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా మనం చూసేదాన్ని బట్టి, తీసుకునేదాన్ని బట్టి. అంటే అది జడ్జిమెంట్ ఫస్ట్ ఆ ఈగో రానివ్వడు. అంటే నేను ఇప్పుడు కూర్చొని ఈ సినిమాని జడ్జ్ చేస్తా, ఈ సినిమాలో కూర్చొని నేను ఓన్లీ ఈకలు బీక్తా అని కూర్చోవద్దు, ఎంజాయ్ చేయాలి. సినిమా చూడలేం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సౌండ్ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, యాక్టర్స్, సౌండ్, డిఏలు, కలర్ కరెక్షన్లు, ప్రొడక్షన్ డిజైనర్లు, 24 క్రాఫ్ట్స్ ఉండేది దేనికోసం, ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసం. నువ్వు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్కి నేను పిలిస్తే నువ్వు థియేటర్కి వచ్చేసి ఓకే నేను ఇప్పుడు దీన్ని జడ్జ్ చేస్తా, నేను ఇది లేపేస్తా, ఇది బాగాలేదని చెప్తా, ఇది బాగాలేదని చెప్తా, ఇది బాగాలేదని చెప్తా, సైజుల గురించి మాట్లాడతా, లేకపోతే పాటల గురించి మాట్లాడతా.
మీరు మాట్లాడుతున్నారు కదా ప్రమోషన్లు, నేను మాట్లాడితే తప్పేముంది? అండ్ ఇంకోటన్నా గ్లామర్ గురించి చాలామంది మాట్లాడారు. ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చూపించారు గ్లామర్ని, అన్నీ చూపించేశారు గ్లామర్ ఇది అదని అంటున్నారు. బట్ నాకేం కనిపించలేదు, చాలామంది చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. అంటే ఆబ్వియస్గా మీరు చాలా మూవీస్ చూస్తూ ఉంటాం, ఆబ్వియస్గా గ్లామర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా అని చెప్పి ఓవర్ గ్లామర్ ఎక్కడ చూపించలేదు. నేను ఇతర నార్మల్ మూవీస్లో చూసిన గ్లామర్ కన్నా కొన్ని మూవీస్ చూసాను, హీరోయిన్ గ్లామర్ చాలా బాగా అంటే ఇంకా ఎక్కువ చూపించారు ఈ మూవీలో చూపించింది. అట్లీస్ట్ మేము వాటర్ మెలన్ అట్లాంటివి ఏం లేదు కదా, బొడ్ల మీద దీని మీద దాని మీద ఎగ్జాక్ట్లీ నీట్గా చూపించాం, పద్ధతిగా చూపించాం. సో స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్ వేసుకోవడం తప్ప. అబ్సల్యూట్లీ. అండ్ అది కూడా అంటే ఎప్పుడన్నా థిన్ లైన్ ఒకటి ఉంటుంది, బోల్డ్కి వల్గారిటీకి సెక్సీకి అని. సో ఆ లైన్ మేము ఆ థిన్ లైన్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అనమాట. ఎందుకంటే డైరెక్టర్ స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఉన్నాడు, ఈ సినిమా నేను మా పేరెంట్స్తో కూర్చోవాలి, మా ఫ్యామిలీతో కూర్చొని చూడాలి, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. ఒక కిస్ అన్నాక కూడా, లేకపోతే ఒక బికినీ షాట్ అవని, లేకపోతే ఒక ఏదైనా మంచి రొమాంటిక్ సాంగ్ కానివ్వండి, ఇది ఇబ్బందిగా ఉండకూడదు అని అది క్లియర్గా ఉన్నాం. సో ఇంకా చూసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు అక్కడే అది మొత్తం కట్అవుట్ చూపించేసి నువ్వు అట్లానే చూస్తూ ఉంటే కష్టం కదా. నువ్వు అది చూస్తూ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను విన్నాను, ఈ కామెంట్ విన్నాను, అవునవును చాలా చూపించేశారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నువ్వు ఏం చేస్తావు థియేటర్లో, అదే కదా అంత చూపించారు. అంటే న్యాచురల్గానే వెళ్ళాం. ఇప్పుడు జిమ్లో అమ్మాయి బట్టలు ఎలా వేసుకుంటుంది, జిమ్ వేసుకుంటుంది, స్విమ్మింగ్ పూల్ ఎలా స్విమ్ సూట్ వేసుకుంటుంది, రొమాంటిక్ సాంగ్లు తడిచిపోతారు. ఇంకే దాంట్లో మనం చూస్తూనే వచ్చాం. మరి అట్లీస్ట్ మేము రథంలో కొన్ని షార్ట్లు అట్లా క్లోజ్అప్ లై పెట్టాం, అది ఇందులో పెట్టలేదు అట్లీస్ట్. అండ్ ఈ సినిమాలో ఇంకో ఎపిసోడ్ నాకు బాగా నచ్చిందంటే మీ పర్ఫార్మెన్స్. ఇది రాధాకృష్ణుడు ఆ పర్ఫార్మెన్స్, ఆ లవ్ స్టోరీ బాగా కలిసింది. అంటే ఆమె చాలా ఇన్నోసెంట్గా, మీరు కొంచెం తనకి ట్రై చేస్తున్నట్టుగా ఆ పాట బాగుంది. అండ్ శ్రీహాన్ గారి పాట బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకొక ఇన్నోసెంట్ క్యారెక్టర్ మన స్టార్స్, బనానా స్టార్ అతని పేరు. మేము ట్రిపుల్ఏకి వెళ్ళిన తర్వాత షో ఫుల్ అయింది, అక్కడ అందరూ ఫొటోస్ అవి తీసుకుంటాం. అంటే బనానా బ్రో ఇక్కడ, బనానా స్టార్, ఓహో అదా, ఓహో కొత్త స్టార్ వచ్చారు ఇండస్ట్రీకి, బనానా స్టార్ అన్నమాట. సో ఆయన మరి అలా పిలవకండి బాగోదు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఒకటి, నేను భయ్యా రేపటి నుంచి నా ప్రొఫైల్ పేరు బనానా స్టార్ అని మార్చుకోడు, అది అట్లానే ఉంటాడు. అవును, నేను ఆయన్ని నార్మల్గా ఇంటరాక్ట్ అయ్యాను, ఆయన బాడీ లాంగ్వేజ్ అలానే ఉంది. అవునవును. సో చాలా. అండ్ బబ్లు గారిని కూడా చూసాం మేము సినిమాలో. సో ఈ బాండింగ్ ఎలా ఉన్నింది అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి, ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. ఈ బాండింగ్ ఎలా ఉండింది అండ్ ఆ గ్యాప్ ఎందుకు అలా? గ్యాప్ ఏం లేదు, అంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ 2 months పట్టింది, షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోయాం. చిన్న మధ్యలో గ్యాప్స్ వచ్చాయి, బట్ ఇట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ సైడ్ నుంచో అని కాదు. ఎందుకంటే తను మిత్ర బిగ్ బాస్ ఓటీటీకి వెళ్ళింది, అది అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 months అక్కడే ఇదైంది. దాని తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది నీకు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత 100% ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి, సో బాయ్స్ వర్జిన్ బాయ్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం వాళ్ళు దే టుక్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. సరే ఫ్లోలో ఇంకోటి స్టార్ట్ చేసుకుందాం కదా అని చెప్పేసి వాళ్ళు మెగా అది వెళ్ళిపోయారు. నేను గేమ్ ఆన్ దాంట్లో నాకు 2 years పట్టింది అనమాట. ఇంకా ప్రీ ప్రొడక్షన్ అదంతా మొత్తం రిలీజ్ అయిపోయేంత వరకు 2 years పట్టింది. దాని తర్వాత చిన్నగా అట్లా ఫినిష్ చేసుకుంటూ ఓకే ఇది మనకి ఈ టైంలో కంటెంపరీ టైంలో లేట్ అయినా కూడా లేటెస్ట్కి వద్దాం, కొంచెం సినిమాలో విషయం ఉంది. ఇప్పుడు యూత్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ ఇదవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో సింగిల్, ప్రేమలు, లవ్ టుడే, డ్రాగన్ ఇట్లాంటివన్నీ కమర్షియల్ ఎండ్లో ఉన్న సినిమాలన్నీ వర్కౌట్ అయినాయి. సో సీరియస్గా ఉన్న సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ మళ్ళీ ప్రాబ్లం అవుతున్నాయి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ సీరియస్ అయిపోతుంది. సో ఇది ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది, కొంచెం జనాలకి స్పాట్ తగులుతుంది అని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా మిగతా పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా దూకాం. ఓకే. అండ్ ఇంకోటి సినిమాలో ఓపెనింగ్ షాటే కొంచెం రాడ్ ఊపుతూ, రాడ్ అంటే ఇంకోటి అనుకోకండి, అదొక పోల్, ఆ రాడ్ సీన్ ఉంటుంది కదా. సో ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయన్న, వాళ్ళు మీకు ఇంజెక్షన్ ఇవ్వడం, మీరు న్యూడ్గా అయిపోవడం. సో అలాంటి సీన్స్ చేసినప్పుడు అంటే మనకి బట్టలు ఉంటాయి కాదన్నట్లా, బట్ థియేటర్లో ఆడియన్స్కి లేవు. అవునా? లేవు, అట్లా వెళ్ళిపోయాం. ఎందుకు మాకు భయం ఏంటి? భయం ఏంటి? సెట్లో అలా చేస్తాం అంతే, వెళ్ళిపోయాం. ఆనెస్ట్ రివ్యూస్ కోసం, ఆనెస్ట్ రియాక్షన్స్ కోసం అట్లా వెళ్ళిపోయాం. లేదు ఆ బాక్సర్ ఉన్నట్టయితే ఎలా కనిపించింది? లేదు, ఇంపాసిబుల్. కలర్ ఏదైనా లేదు, బ్లర్ చేసి డైరెక్ట్ పెడతారు ఏంటి, దీనికి భయపడుతుంటే అవన్నీ డైరెక్ట్ చూపించేస్తుంటే భయపడతారు. అప్పుడు వేరే సినిమా అయిపోయేదేమో, అప్పుడు ఇంకా కంప్లైంట్స్ వచ్చాయి. అదే. సో ఆర్ సర్టిఫికేట్ అయిపోయింది, ఇష్టం వచ్చిన లెటర్ వేసుకుంటారు. అండ్ అలాంటి షార్ట్స్ తీసినప్పుడు ఇప్పుడు మీరు వస్తున్న యంగ్ హీరో 2 films అయిపోయినాయి, 3rd film. సో ఇలాంటివి చేసినప్పుడు నెక్స్ట్ ఇలాంటి జానర్స్కి తీసుకుంటారు, ఇలాంటి సినిమాలే
అబ్బాయి బాగా సెట్ అవుతున్నాడు, యంగ్గా ఉన్నాడు కాబట్టి. సో అలాంటి టాక్స్ కూడా వస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో. అరే ఆ అబ్బాయి చూసాము కొంచెం బోల్డ్గా కూడా చేస్తాడు, అలాంటి టాక్స్ వస్తుంటాయి కదా. సో అది మరి మీ కెరియర్కి ఏమన్నా ఒక ఇది ఇట్ సైడ్ వెళ్ళిపోతే మంచి మూవీస్ కమర్షియల్స్ కూడా స్టార్ట్ చేయాలి మీరు. సో ఆ ఇబ్బంది ఏమన్నా అనిపించిందా, అంటే అలాంటి టాక్స్ వస్తాయి అని చెప్పేసి ఆలోచించారా? గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేసిన తర్వాత వీళ్ళు మనం ఒక పర్ఫార్మెన్స్ చేసినప్పుడు దీన్ని జడ్జ్ చేస్తారు అనే ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్ నాకు వద్దు. వీడు ఇది కూడా ఇలా చేశాడు, వీడు ఇది కూడా ఫుల్ అవుట్ ఇచ్చాడు. ఎందుకంటే మేము చేసింది ఒక క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు చూస్తే ఎలా ట్రాన్సిషన్ జరిగింది అనేది చూస్తారు ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. వీడి క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎంత ఇచ్చాడు క్యారెక్టర్కి. బట్టలు ఇప్పుకొని సరదా కోసం కాదు, సీన్ కోసం వెళ్ళేటాడు. ఒక రొమాంటిక్ సాంగ్ని రొమాంటిక్గా ట్రీట్ చేశాడు, ఒక ఫైట్ని ఎమోషనల్గా తీసుకున్నాడు. ఒక క్యారెక్టర్ని ఆర్య, వాడు బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్కి వచ్చిన తర్వాత వాడు వర్జినిటీ అనే ఒక డెస్పరేషన్లో ఉండేవాడు. వాడు లవ్ గురించి ఎలా తెలుసుకున్నాడు, వాడు అమ్మాయిని మారుస్తూ వీడెలా మారిపోయాడు. సో ఇది నాకు తెలిసి నాకు వచ్చిన రివ్యూస్లో ఇది కనిపించింది అని చెప్పేసి అన్నారనమాట. అది నేను హ్యాపీ, ఎందుకంటే నేను ఫిక్స్ అయింది అదే. యాజ్ అన్ యాక్టర్గా ఏ ఆపర్చునిటీ అంటే వచ్చినట్టు తీసుకోవడం అనేది చేయకూడదు బ్రో. అంటే ఈ రోజుల్లో యూ హ్యావ్ టు బి లిటిల్ సెలెక్టివ్ అండ్ బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ కాబట్టి స్టార్టింగ్ ఫేజ్లో నీకు వచ్చింది కొంచెం సెలెక్టివ్గా సెట్ చేసుకోవాలి. నాకు ఈ స్క్రిప్ట్ విన్న స్టార్టింగ్ నుంచి నేను చాలా అసలు ఫుల్ పంప్లో ఉండే అనమాట. అసలు ఇది కుర్రోళ్ళకి, ఎందుకంటే రథంకి గేమ్ ఆన్కి కొంచెం యూత్కి కనెక్టివిటీ అనేది నేను కొంచెం మిస్ అయినా అనే ఫీలింగ్ వచ్చింది. రథంకి అప్పుడు ఆ టైం కాబట్టి కుర్రోళ్ళందరూ బాగా ఆవేశపడ్డారు, కొంచెం మంచి రీచ్ వచ్చింది. అది గేమ్ ఆన్ అనేది కొంచెం మధుబాల గారు, ఆదిత్య మీనన్ గారు కొంచెం మేము ఒక గేమ్, ఒక సైకలాజికల్ కొంచెం తెలివిగా తీద్దాం అనుకున్న సినిమా. కొంచెం రీచబిలిటీ తగ్గింది ఆడియన్స్కి, ఇంకా రీచ్ అయ్యి ఉంటే బాగుండేది, కుర్రాలు కొంచెం బాగా దగ్గర ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. అది ఏంటంటే ఈ స్టోరీ విన్న తర్వాత ఏంటంటే ఇది ఖచ్చితంగా అది బ్రేక్ చేస్తుంది. కొంచెం గీతానంద్ అంటే ఎవరు అనేది జనాల్లోకి వెళ్తుంది, తెలుసుకుంటారు. నాకు ఇది బాగా చేశాడు కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా ఇతని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా కొత్తగా వేరియేషన్స్ చూపించగలడు అనే థాట్లో ఉన్న ప్రొడ్యూసర్స్. అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ సినిమా చేశాడు, తీసి పడేస్తే ఇంకా నీతో నేనే కాన్వర్సేషన్ చేయగలుగుతా చెప్పు. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ ఓపెన్. నా పొటెన్షియల్ ఏంటి, ఎలా చూసావు, కష్టం చూసావా, లేకపోతే ఏది నీకు నచ్చింది, డీటెయిల్స్ మాట్లాడుతున్నారు కొంతమంది. నువ్వు అక్కడ ఈ లుక్స్ ఇట్లా చేసావు, ప్రొఫైల్ షాట్స్, క్లోజప్ షాట్స్లో చాలా బాగున్నావు, క్లోజప్లో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్ చాలామంది ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ మేకర్స్ నేను చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీ క్లోజప్లు చాలా బాగున్నాయి, క్లోజప్స్లో ఒక ఆర్టిస్ట్ ప్రాపర్గా పర్ఫామ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద యాక్టర్ అయిపోతారు అని చెప్పేసి అన్నారు. సో అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకైతే. ఎందుకంటే క్లోజప్స్ అనేది ఇట్స్ ఇన్ యువర్ ఫేస్, ద కెమెరా ఇస్ ఇన్ యువర్ ఫేస్, అండ్ అది చాలా క్యాల్కులేటివ్గా చాలా ఒకలాగా చేయాలన్నమాట. మనం అక్కడ తేడా చేస్తే మనకి 100% అది. నువ్వు మళ్ళీ సినిమా చూసినప్పుడు ఓన్లీ నా క్లోజప్లో అబ్జర్వ్ చేయి, నీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఓకే.